స్వాగతం తెలియజేసుకుంటూ మరీ ముఖ్యంగా మనందరికీ ఎంతో ఇష్టమైన మన ఇంట్లో మనిషి, మనకి బాగా తెలిసిన మనిషి అనిపించేటువంటి ఒక అద్భుతమైన నటుడికి ముందుగా అందరం గట్టిగా చప్పట్లతో వెల్కమ్ చెప్పేద్దాము. రాజేంద్ర ప్రసాద్ గారు, వెరీ వెరీ హ్యాపీ టు సీ యూ. హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ సార్. హరికథ సంభవామి యుగే యుగే అంటూ డిసెంబర్ 13వ తేదీ నుంచి మనందరికీ ఎంతో ఇష్టమైనటువంటి డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ స్టార్ట్ చేసుకోబోతోంది. ఒక్కసారి సురభి నాటక మండలి వారిని కూడా ఒక్కసారి వేదికపైకి ఫోటోలో జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే ఈ ప్రాజెక్ట్కి వర్క్ చేసిన డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఎనీ కాస్ట్ అండ్ క్రూ ఇక్కడ ఉంటే కూడా స్టేజ్ పైకి రండి ప్లీజ్. ఫోటో ఆప్ కోసం ఒక పెద్ద గ్రూప్ ఫోటో. అందరూ ఒక్కసారి స్టేజ్ పైకి వచ్చేసేయండి. కొంతమంది ఆ ముందు సెటిల్ అయిపోండి, ముందు వరుస ఒకటి. నీల్ డౌన్ ప్లీజ్. కాదు, కొంతమంది ఇక్కడ వచ్చి ఏమన్నా కాస్త కూర్చుంటే బెటర్. యా, అందరూ కవర్ అవ్వాలి కాబట్టి. ఓకే, ఎస్. ఒక్కసారి గట్టిగా చప్పట్లు ఫర్ దిస్ హోల్ టీమ్. వీళ్ళందరి కాంట్రిబ్యూషన్, వీళ్ళందరి హార్డ్ వర్క్ వల్లనే ఇంత మంచి అవుట్పుట్ని మనం డిసెంబర్ 13th నుంచి డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో ఎంజాయ్ చేయబోతున్నాము. అండ్ ఎస్, కరెక్ట్గా టైంకి దిగి వచ్చింది దివి. దివిని వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. చామంతిగా హరికథలో చాలా చాలా ఇంపార్టెంట్ రోల్లో మనకు కనిపించబోతున్న దివి, వెల్కమ్. హరి అప్, కమ్ ఆన్. ఓకే, డన్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఆన్ స్టేజ్. రాజేంద్ర ప్రసాద్ గారిని వేదిక పైనే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. టీజీ విశ్వప్రసాద్ గారు టు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్. శ్రీరామ్ గారిని, దివి గారిని వేదిక పైనే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మిగతా వారందరూ ప్లీజ్ మీ సీట్స్లో కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. డైరెక్టర్ గారు, మీరు కూడా వేదిక పైనే ఉండాలి. Director Maggie is wanted on stage. Done? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా రాజేంద్ర ప్రసాద్ గారి మాటలు వినే టైం వచ్చేసింది. సార్, రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్పీక్. సభా సరస్వతికి నమస్కారం. నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కరిస్తూ, పీపుల్ మీడియాస్ హరికథ సంభవామి యుగే యుగే. ఏమండి, 47 ఏళ్ళు దాటి 48వ ఏట్లోకి ఎంటర్ అయ్యా నేను. 48th ఇయర్ ఆఫ్ సినిమా.
క్షమించాలి, చప్పట్లు కొట్టడం కోసం చెప్పలేదు నేను. కానీ ఏమండి 48 ఏళ్ళయింది, ఆ క్యారెక్టర్ చూసారండి? అలా రాసేస్తారా? అలా తీసేస్తారా? నవ్వుతావేంటే అమ్మాయికి? పిచ్చగా ఉందా? సరే, పీపుల్ మీడియా విశ్వప్రసాద్, నేను ఇంట్లో మనిషిని. అంటే అమెరికా వెళ్తే ఇంట్లోనే భోజనం పెడతారు నాకు, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. అలా కాకపోయినా వీఆర్ ఎ ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, సొంత ఫ్యామిలీ. కానీ ఒక కథ, ఆ కథలో ఛాలెంజింగు, ఆ ఛాలెంజింగ్లో ఇలాంటి గ్లామర్ పక్కన ఇతను పోటీ నాకు. ఏమంటే 48 ఏళ్ళు సినిమాలో కష్టపడి చేస్తున్న ఉండవా చెప్పని నన్ను చేస్తుంటే వీళ్ళు పోటీ అండి. ఈ అమ్మాయి ఇప్పుడు ఇలాగుందండి, అందులో చూశారు కదండి, ఇక్కడ దాకా వేసుకుని ఈటి పట్టుకుని వచ్చింది. ఏంటి సంపేద్దా ఏంటి భయం? అసలు మామూలు కాదండి. లేడీస్ టైలర్నైనా నేను నీకు చెట్టు కింద ప్లేడర్ ఇష్టం అయితే నేనేం చేయను దానికి. అహనా పెళ్ళంటి నుంచి చెట్టు కింద ప్లేడర్ల నుంచి ఏదో నా బతుకు నేను బతుకుతుంటే ఆ నలుగురు దగ్గర నుంచి మార్చారండి గేరు మార్చి కొడుతుంటే ఈ రోజున హరికథ ఫస్ట్ కంప్లైంట్ చేసి తర్వాత మంచిలోకి వెళ్తాను నేను. నువ్వు ఇది ఏమండి ఛాలెంజ్ చేసి చెప్తున్నాను నేను. ఇది చూశాక మీరందరూ ఈ వెబ్ సిరీస్ అనే మాటే వెంటంటేనే ఒకలా ఉంది నాకు. ఇది చూశాక ఇది థియేటర్లో ఎందుకు రిలీజ్ చేయలేదు మీరు అని మీరందరూ నన్ను తిట్టకపోతే నా పేరు మార్చి వేరే పెట్టుకుంటా. సత్యంగా చెప్తున్నా, నాకు ఇప్పటికే నమ్మబుద్ధి కావట్లా. హరికథ టీవీ ఏంటంటే, సారీ టు సే, సినిమా ఇంటికి వచ్చేసింది. థియేటర్ నుంచి సినిమా ఇంటికి వచ్చేసింది. నౌ సినిమా ఇంట్లోనే ఉంది. అలా తీసుకుంటే కనుక ఇంటికి వచ్చేసిన సినిమాకి ముఖ్యంగా కావాల్సిన విషయం కంటెంట్. ఇవాళ అద్భుతమైన కంటెంట్తో ఇండియా వైడ్ నాకు ఎంత ఆశ్చర్యంగా ఉందంటే, థ్యాంక్స్ టు మా విశ్వ, దీన్ని డిస్నీ హాట్స్టార్ వాళ్ళు కొనేసుకున్నారు. నేనేం చేయలేను, పాప నవ్వుతాడు ఏదో అంటే, ఏం చేయలేము. కానీ కంటెంట్కి, ఇందులో ఉన్న కంటెంట్ని హాట్స్టార్ వాళ్ళు కొనేసి ఇంత మీరు చూసారో లేదో, ఈ మధ్యకాలంలో మీరు కల్కి, లగ్గం వరకు యాక్ట్ చేశాను నేను. మీరు చూసిన నిన్నటి వరకు సినిమాలు, జనక అయితే కనుక అన్నీ బ్రహ్మాండంగా చూశారు మీరు. నేను లైన్లోనే ఉన్నా. కానీ నన్ను ఏమండి ఆ చిరంజీవి కూతురు మేల్కొండ ఉండకుండా సేనాపతి అని ఒక సినిమా తీసి ఇండియాలోనే బాంబేలో ఫంక్షన్ చేశారు. బెస్ట్ పెర్ఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఇచ్చారు నాకు. నన్ను ఎందులోనూ వదలట్లేదు. అందుకని నేను ఎక్కువ అంతకంటే మాట్లాడకుండా ఈవేళ డిస్నీ హాట్స్టార్లో హరికథ సంభవామి యుగే యుగే 48 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో కంటిన్యూ అవ్వడం ఇట్స్ నాట్ ఏ జోక్. యాజ్ యూజువల్ ఇట్స్ నాట్ ఏ జోక్. 48 years నేను ఇంకా పనిచేస్తూ నా కోసం. ఇందాక కొన్ని ఫోటోలు చూడండి, చూడండి వాడు ఏంటి, వాడు నీ దెబ్బ ముసిలి నీకెంత పోరా అని అనలేం. రంగాచారి మరి ముఖ్యంగా ఒక నాకున్న అదృష్టం అనే అనాలి. ఎందుకంటే ఆ నలుగురు సినిమా అప్పుడు ఒక మాట చెప్పాను నేను, నాకన్నా నాకు వచ్చిన అవకాశం గొప్పది. నేను గొప్పవాడిని కాదు, నాకు వచ్చిన అవకాశం గొప్పది. అది భగవంతుడిచ్చేది. మా రచయిత గారు చెప్పారు చక్కగా ఎలా ఐడియా వచ్చింది, ఇది రాజేంద్ర ప్రసాద్ మీద ఎలా ప్లే చేయాలి అని చెప్పి. అది అదృష్టం కేవలం. మీరు నాకు అవకాశం ఇవ్వటం, మ్యాగీ ఇరగదీసేసి దాన్ని డైరెక్ట్ చేసేయటం అన్నీ ఓకే. కానీ ఇప్పుడు అంటే
త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగంకి వచ్చేసిన కలియుగంలో ఇవాళ వచ్చుతున్న కథలు మీరు చూస్తూనే ఉన్నారు కళ్ళ ముందు. నిన్నగా మొన్న చూసాం, ఆడెవడో చందనం దొంగ వాడు హీరో. సరే, హీరోల్లో మీనింగ్లు మారిపోయినాయి. నాకున్న అదృష్టం ఏంటంటే 48 సంవత్సరాలుగా ఐఎమ్ సచ్ ఏ డిఫరెంట్ హీరో. నువ్వు చెప్తుంటావు కదా, నాకు చిన్న ఫ్యాన్లేండి, చెప్తుంటావు కదా, అదేలే పెద్ద ఫ్యానేలే. సమాజంలో మన చుట్టూ ఉన్నటువంటి ఏమండి లేడీ స్టైల్ రాడు హీరోనా, సన్నాసి అప్పులప్పారావు హీరోనా, పేకాటి పాపారావు హీరోనా, ఏ పిల్లోడు దొంగ వాడు హీరోనా? కానీ సమాజంలో మన చుట్టూ మనతో పాటు మన పక్కనే ఉన్న క్యారెక్టర్స్ని తీసుకుని హీరోగా నటించి ఇంతకాలం మీ ముందున్న నేను ఈ రోజున హరికథ నేను ఎప్పుడైనా నమ్మకం ఉంటే మీరు నమ్ముతారు, నాతో చూస్తారు. ఆ నమ్మకం కరెక్ట్గా ఉందంటే మీరు చెప్తారు నాకు. ఇదే ఇన్ని సంవత్సరాలుగా నాకు మీతో ఉన్న ఎక్స్పీరియన్స్. నాకు తెలిసి హరికథ అనే కథ నాకు చెప్పినప్పుడు నేను షాక్ అయ్యా. నా మీద ఎస్, అలాంటిది ఈ జనరేషన్లో, అంటే ఈ జనరేషన్ అని చెప్పగలిగిన ధైర్యం నాకుంది. 5 జనరేషన్లు దాటి వచ్చాను నేను, 5 జనరేషన్స్ దాటి వచ్చాను. శ్రీరామ్, రామారావు, నాగేశ్వరరావు ఒక జనరేషను, కృష్ణన్నయ్య, సోహన్ బాబు అన్నయ్య వాళ్ళది ఒక జనరేషను, చిరంజీవి, నేను, మేము ఒక జనరేషను, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఒక జనరేషను. ఇప్పుడు కొత్త కుర్రాళ్ళు, మనకు పేర్లు కూడా తెలియదు, పక్కన యాక్ట్ చేస్తున్నాడు, పేర్లు కూడా జోక్ అది చేసేస్తున్నారు. చిన్న కుర్రాళ్ళు, యంగ్స్టర్స్ అంటున్నాడు, అబ్బాబాబోయ్ అంటున్నాం. వాళ్ళని చూసి అయినా 5 జనరేషన్లు దాటి వచ్చిన వ్యక్తిగా నా అదృష్టం లేదు. యాక్టర్గా నేను పనికొస్తానని నాకు మా వాళ్ళు రాస్తున్న క్యారెక్టరైజేషన్స్ కానీ ఏదైనా కానీ వీళ్ళతో పాటు కలిసి యాక్ట్ చేస్తుంటే ఇంకా ఫ్రెష్గా ఉండటం గొప్ప విషయం. అయితే అతి ఆశ్చర్యమైన విషయం ఏంటంటే హరికథ సినిమాలో ఎప్పుడో ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు వాళ్ళు యాక్ట్ చేసిన కథ తీసుకొచ్చి ఇవాళ రాజేంద్ర ప్రసాద్ అనే నాకు తీసుకొచ్చి తగిలించడం, ఇది నాడే జోక్. నేను ఆశ్చర్యపోయా. నా అదృష్టం ఏంటంటే నాతో పాటు ఈ సినిమాలో ఒక హరిహరులు, మహావిష్ణువు హరి గురించి నాటకాలు వేస్తూ జీవితాంతం హరి గురించే ప్రజలకి చెప్పినటువంటి ఒక నాటకాలు వేసుకునే ఒక రంగాచారి, అతని చుట్టూ ఫ్యామిలీ. నా అదృష్టవశాత్తు సురభి నాటకం వారు నాతో జాయిన్ అవ్వటం నా అదృష్టంగా భావిస్తున్నాను. నిజంగా 140 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వారితో పాటు అందులో ఒక ఫ్యామిలీ మెంబర్గా నన్ను జాయిన్ చేసుకుని వారు చివరికి ఈ సినిమాలో నాకున్న అదృష్టం ఏంటంటే నా మేకప్ కూడా వారి చేత వేయించుకుని వారు నాకు మేకప్ వేసి నా ముఖంలో ఏమేమి పౌరాణికం కనపడగలదో ఇవాళ అది చూస్తే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఈ ఫేస్ చూడండి, నాది శ్రీరామ్ది ఇద్దరిది. ఆ ఫేస్ చూడండి, ఆ ముఖంలో నా ఫేస్లో ఉన్నటువంటి డీటెయిల్స్, మేకప్ డీటెయిల్స్ను బయటకు లాగిన వారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ, వారు ఇగో మావాడు వచ్చాడు కూడా, మేకప్ వేసిన అతను వచ్చాడు, అద్భుతం. అతని వల్ల నా ఫేస్లో చివరికి ఇవాళ అంటే అతిగా మాట్లాడతానని మీరు అనుకోకపోతే కనుక ఈ ఆ మహావిష్ణువు గెటప్ చూశాక పెద్ద ఆయన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి ఇంట్లో గొడ్ల చావిట్లో పుట్టిన నేను మళ్ళీ ఈ జనరేషన్లో ఈ క్యారెక్టర్లు వేసే అవకాశం రావడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ, చిన్న ఒకళ్ళిద్దరు
నాకు ఎస్ఎంఎస్లు అమెరికా నుంచి ఫోన్ కూడా చేసేవారు, రే పెద్ద ఆయనలా ఉన్నావురా అని. అది నాకు బ్లెస్సింగ్స్గా తీసుకుంటూ రామారావులా ఉండటం అంటే ఇట్ నాట్ ఏ జోక్ అండి. ఈ జనరేషన్లో నాకు ఆ క్యారెక్టర్లు వేసే అవకాశం ఈ కథ ద్వారా రావటం, ఈ కథలో ఇది ముందే చెప్పం మీకు, దేవుడు ఎందుకు చంపుతాడు, దేవుడు ఇవన్నీ మీరు రేపు చూడండి. మీరు ఎట్లాగూ ఇప్పుడు ఇది పెద్ద కష్టమేం కాదు, మీరు థియేటర్లకి 1000 రూపాయలు పెట్టి ఏం కొనుక్కుని టికెట్ వెళ్ళక్కర్లా, మీరు ఇంట్లోనే హ్యాపీగా వేసుకుని హాట్స్టార్ థ్యాంక్స్ టు హాట్స్టార్ చెప్పేస్తున్న మాస్టర్ ఏమనుకోవద్దు, అంటే చెప్పేయాలి, మనకున్న కడుపుమంటే మనం చెప్పాలి కదా. సో సినిమా ఇంటికి వచ్చేసింది. ఈవేళ మరి ఇంత గెటప్స్తో, ఈ గెటప్స్ మేము ఎందుకు వేయవలసి వచ్చింది, అసలు దేవుడు చంపటం అనేది ఇప్పటిది కాదు. దేవుడు చంపడం ఎవడో రావణాసురుడు అంటాడు, లేకపోతే ఏ రాక్షసుడు మితిమీరినా వాడిని చంపడానికి దేవుడు రావాల్సిందే. ఇది మనందరికీ తెలిసిన కథ. పిల్లలైతే కనుక మీరు తెలుసుకోబోయే కథ. దేవుడు వచ్చి చంపటం ఇందులో ఇవాళ 2024లో ఒక సినిమా తీసి డెఫినెట్గా ఇది చూసిన తర్వాత మీరు ఇది సినిమా ఏంటి థియేటర్లో ఎందుకు రిలీజ్ చేయాలో ఒళ్ళు బలిసిందో మీకు అని తిడతారు, గ్యారంటీ. అది కొంతమంది, కానీ ఇంటికి వచ్చేసింది కాబట్టి మీరు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు మొత్తం అందరూ ఇంటికాడ చూసే అవకాశాన్ని కలిగించిన మా పీపుల్ మీడియా ది గ్రేట్, వాళ్ళకున్న టేస్ట్ ఏంటో మీకు తెలిసిపోతుంది. ఇవి చూస్తే అసలు మా కంపెనీకి ఉన్న టేస్ట్ ఏంటో మీకు తెలిసిపోతుంది 100%. డెఫినెట్గా ఇలాంటి ఇంకెన్నో అద్భుతాలు నువ్వు ఇదే టేస్ట్ తోటి, నీకున్న టేస్ట్ నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా, ఇలాంటి అద్భుతాలు ఇంకెన్నో చేయాలని, ఇది చేసినప్పుడు నిజంగా వచ్చిన అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకున్నామా లేదా, మ్యాగీ దీన్ని ఎంత అద్భుతంగా తీశాడా లేదా, వీళ్ళందరూ ఎలా నాతో యాక్ట్ చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళు నాకున్న అదృష్టం ఏంటంటే మా శ్రీరామ్తో సహా కూడా చేసేటప్పుడు, వర్క్ చేసేటప్పుడు నాకు అదొక గొప్ప గౌరవం దొరికింది ఈ సినిమాలో. వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పాలి, హృదయపూర్వకమైన థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకనంటే వాళ్ళు చేసేటప్పుడు నాకున్న సీనియారిటీ, అంటే వాళ్ళకంటే కొంచెం ఎక్కువ కాలం పనిచేశాను కదా, నేను 45 సంవత్సరాలు నేను పనిచేశాను అని అంటే మాస్టర్ దగ్గర నుంచి వీళ్ళందరూ కూడా, మరి ముఖ్యంగా మా డిఓపి ఆయన మాకు మెస్మరైజ్ చేశాడు, మమ్మల్ని మ్యాజిక్ చేశాడు. మేము చూస్తుంటే ఇలా అనిపించేది కాదు, కానీ షాటు అదృష్టం ఏంటంటే అప్పుడు నేను హీరోగా యాక్ట్ చేసేటప్పుడు లేదు, అది ఇప్పుడు మానిటర్లు కదా, తీగానే వెళ్ళి చూడటం వెంటనే, నాకు అది బోరింగ్, అది వేరే విషయం. బట్ తీగానే మెస్మరైజింగ్. థ్యాంక్ యూ సార్ విజయ్, థ్యాంక్ యూ సో మచ్. ఇది అంటే కొంచెం ఎక్కువ మాట్లాడానేమో ఇవాళ, అయినా 100% నేను గుండె మీద చేసుకుని 48 సంవత్సరాలు ఇంకా బాగా పనిచేస్తాను, నేను ఇంకా చాలా కాలం పనిచేస్తాను, మీరు భరించాలి, నన్ను తప్పదు. ఇలాంటి క్యారెక్టర్లు రాసేస్తుంటే మరి ఏం చేస్తామండి. ఇది చూశాక నన్ను మీరు డెఫినెట్గా మీ మనసులో మా రచయిత చెప్పినట్టుగా నేను కొంతకాలం మనసులో ఉండిపోతాను. అది వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మ్యూజిక్ వారికి కానీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రతి వాళ్ళు హరికథలో జరిగిన సంథింగ్ స్పెషల్ ఏంటంటే శ్రీరామ్తో సహా వీళ్ళందరూ కూడా యాక్ట్ చేసిన వాళ్ళ క్యారెక్టర్స్లో వాళ్ళు ఈ కథని ఈ పర్టికులర్గా ఈ తీసిన ఈ వెబ్ సిరీస్ని ప్రేమించి చేశారు. దే లవ్డ్ ఇట్. వాళ్ళు ఎంత ప్రేమించి చేశారో, ఇదిగో మా ఎంఎస్ నారాయణ కూతురు, ఏమైనా నీ సంగతి చెప్పలేదనుకుంటున్నా, సంపెత్త నేను మీ నానే మోసం చేసిపోయాడు మమ్మల్ని, కూర్చో పాప మా పిల్ల ఇదంతా ప్రాజెక్ట్ని దగ్గరుండి అన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా చేసింది. ఆల్ ద బెస్ట్ ఫర్ యూ. జీవితంలో నువ్వు ఎంతో ముందుకు వెళ్ళాలి, ఇంకా ఎన్నో గొప్ప విషయాలు చేయాలి. ఎందుకంటే మా విశ్వ లాంటి వాళ్ళు ఒక బాధ్యత ఇచ్చారు అంటే డెఫినెట్గా మీరు అందరు చేశాను. ఆల్ ద బెస్ట్, కూర్చో. ఇలాంటి విషయాలు ఎన్నో ఉన్నటువంటి ఇవాళ హరికథ అనే మీరు నమ్మలేరు, మీరు అది చూస్తే మాత్రం అరే అని అనకపోతే మాత్రం ఇంకెప్పుడు నేను మైక్లో మీ ముందు మాట్లాడను అని మాట చెప్తూ, ఇవాళ హరికథ రాజేంద్ర ప్రసాద్ అనే ఒక నటుడి జీవితంలో ఒక అదృష్టం. ఇది నాకు
నా కోసం రాయటం కానీ, నాకు రావటం కానీ, ఈ అవకాశం రావడం నేను గొప్పగా ఫీల్ అవుతున్నా. మీరు చూసే ముందే చెప్తున్నాను, నేనే ఎంతో అదృష్టంగా ఫీల్ అయ్యాను. ఎందుకు ఫీల్ అయ్యాను అనే విషయాన్ని మీరు చూడండి. చూసి నిజమేనండి మీరు చెప్పింది నిజమే అని అన్న రోజున నిజంగా నాకు గొప్ప సాటిస్ఫాక్షన్ ఉంటుంది. హరికథ నా జీవితంలో నేను ఎప్పటికీ మర్చిపోలేని ఒక గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. తప్పకుండా చూడండి, ఇంట్లోనే కాబట్టి తప్పకుండా చూడండి. చూసి మీ అభిప్రాయాలను మాకు చెప్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, హరికథ సంభవామి యుగే యుగే, ప్రతి యుగంలోనూ జరుగుతుంది. కానీ కలియుగంలో వచ్చే ఒక అద్భుతమైన వెబ్ సిరీస్ హరికథ ఒక్కటే అని మరొకసారి మనవి చేస్తూ మీరు చూడండి. మళ్ళీ మళ్ళీ వీలైతే కనుక విశ్వ ఈ హరికథకి 4-5 గొప్ప ఫంక్షన్లు మనం చేయాల్సి వస్తుంది. నీకు తప్పదు, ఏమి తప్పదు. కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్. హరికథతో మళ్ళీ మీ ఇంట్లో కలుస్తా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సినిమా రేంజ్ ఎక్స్పీరియన్స్ని రాజేంద్ర ప్రసాద్ గారు ఈసారి ఫర్ ద ఫస్ట్ టైం మన ఇంటికే డైరెక్ట్గా తీసుకొచ్చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ రాజేంద్ర ప్రసాద్ గారు ఫర్ దిస్ వండర్ఫుల్ వర్డ్స్ అండ్ లవ్లీ స్పీచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు, మీ మీద బోలెడంత ప్రేమతో, అభిమానంతో మీకు ఒక కట్అవుట్ని ప్రజెంట్ చేస్తున్నాము స్టేజ్ పైన. విశ్వప్రసాద్ గారి చేతుల మీదుగా ఈ కట్అవుట్ని రాజేంద్ర ప్రసాద్ గారికి ప్రజెంట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. భీముడి గెటప్లో మనకి కనిపిస్తున్నటువంటి రాజేంద్ర ప్రసాద్ గారి కట్అవుట్ని మనం చూస్తూ ఉన్నాము. వావ్, మన తెలుగు ప్రేక్షకులందరికీ భీముడు, దుర్యోధనుడు ఇలాంటి పాత్రలు అనగానే విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు గుర్తొస్తారు. అలాంటిది ఈసారి భీముడు గెటప్లో మనం రాజేంద్ర ప్రసాద్ గారిని, నట కిరీటిని చూడబోతున్నాము. థ్యాంక్ యూ సో మచ్ రాజేంద్ర ప్రసాద్ గారు ఫర్ బీయింగ్ హియర్ విత్ అస్ టుడే అండ్ మేకింగ్ దిస్ ఈవెంట్ మోర్ స్పెషల్ ఫర్ అస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆలస్యం చేయకుండా, ఎస్ సార్, ప్లీజ్ యూ కెన్ హ్యావ్ యువర్ సీట్ సార్. అండ్ ఇప్పుడు ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్ ప్లీజ్. అందరికి నమస్కారం అండి. ఇది పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో మా సెకండ్ వెబ్ సిరీస్. అంటే ఓటీటీలో డిఫరెంట్ ఫార్మాట్స్లో రిలీజ్ చేసాం, కానీ ఇది వెబ్ సిరీస్లో దిస్ ఇస్ ద సెకండ్ వన్. ఐ థింక్ ఇది మెయిన్గా చేయడానికి ఫస్ట్ ఈ ప్రపోజల్ తీసుకొచ్చింది శశి, అండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు షీఈ్ ద వన్ హూ హస్ డ్రివెన్ ఇట్. సో ఐ వాంట్ టు థ్యాంక్ హాట్స్టార్. ఈ ప్రపోజల్ని తీసుకొని దీన్ని అంటే ఒక వెబ్ సిరీస్, అంటే డెఫినెట్గా ఇది ఒక మూవీగా కూడా చేసి ఉండొచ్చు. బట్ మనం చాలా వెబ్ సిరీసెస్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో చూస్తుంటాము, కానీ తెలుగులో ఒక స్టాండర్డ్ బిల్డ్ చేసేకి ఆపర్చునిటీ ఉన్న కాన్సెప్ట్ అనేది వెబ్ సిరీస్గానే తీసుకెళ్ళినాం ఇది. సో హోప్ అంటే ఇది జస్ట్ తెలుగు కాకుండా అక్రాస్ లాంగ్వేజెస్ దీన్ని చూసారని కోరుతున్నామండి. సో థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అగైన్ ఐ వాంట్ టు థ్యాంక్ మ్యాగీ టు జాయిన్ అండ్ డెలివర్ ఇట్ ఇన్ టైమ్. థ్యాంక్ యూ. ఎస్, ఇప్పుడు డైరెక్టర్ మ్యాగీ మాట్లాడతారు. ప్లీజ్ వాళ్ళని ఇంకాసేపు ఉంచుదాం మ్యాగీకి స్టేజ్ పైన. మీరు రండి సెంటర్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. అందరూ మాట్లాడేశారు. నేను చాలామందికి ఇంక్లూడింగ్ మై టీమ్తో సహా విశ్వ వరకు అందరికీ థ్యాంక్ యూ చెప్దాం అనుకున్నాను, బట్ అందరూ అదే చెప్పారు. సో దానికి భిన్నంగా ఐ టెల్ వన్ థింగ్. ఫస్ట్ నాకు స్టోరీ పంపించినప్పుడు నేను విన్న తర్వాత నేను అన్నాను, చాలా మంచి స్టోరీ సార్. సో కాల్డ్ కాస్టింగ్ కూడా చెప్పేశారు. సో వండర్ఫుల్ కాస్టింగ్. బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ ఇందులో చాలా నాటకాలు ఉంటాయి. సో కంప్లీట్లీ ఇది ఈ టైం పీరియడ్ కాకుండా ఇంకో టైం పీరియడ్. సో ఈ టైంలో నాటకాలు ఎవరు చూస్తారు అదంతా ఒక డిస్కషన్ వచ్చింది.
ప్లస్ నాటకాలు అనగానే ఎవ్రీబడి నోస్ దట్ మనం గ్రాంధికం మాట్లాడాలి. ఆ లాంగ్వేజ్ ఈజ్ నాట్ రెగ్యులర్ లాంగ్వేజ్. ఆ గ్రాంధికం మాట్లాడేంత యాక్టర్స్ ఎవరున్నారు? దెన్ సార్ నాకు అసలు మీకు గుర్తుందా సార్, సార్ ఛాంబర్లో నేను ఇంత కూడా ఎప్పుడు మీతో మాట్లాడలేదు, ఐ థింక్ దిస్ ద ఫస్ట్ టైం. సో సార్ నాకు ఛాంబర్లో ఒకటి చెప్పారు, సో మ్యాగీ మీకు స్టోరీ నచ్చిందా అన్నారు. ఈయన సార్ ఇంత సాఫ్ట్గా ఉండరు, ఇట్స్ కంప్లీట్లీ బాస్. సో ఐ వాజ్ వెరీ అఫ్రైడ్. మీకు స్టోరీ నచ్చిందా అన్నారు. అసలు చాలా బాగుంది సార్, ఇట్స్ అ వెరీ వాస్ట్, చాలా బిగ్ స్టోరీ. మీకు యాక్టర్స్ నచ్చారా అన్నారు. సార్ అది గ్రాంధికము నాటకాలు ఉన్నాయి, సో నేను మీకు ఒక సూపర్ స్క్రిప్ట్ ఇచ్చాను, మీకు ఒక సూపర్ యాక్టర్ని ఇచ్చాను నటకిరీటి గారిని, మీరు నాకు సూపర్ కంటెంట్ అవుట్పుట్ ఇస్తారా? దట్ ఈస్ అ క్వశ్చన్ యూ ఆస్క్డ్ మీ సార్. సో దెన్ అప్పుడు నేను అడిగాను సార్, యాక్చువల్లీ ఇందులో చాలా గెటప్స్ ఉన్నాయి, చాలా స్టేజెస్ ఉన్నాయి, చాలా మేక్ ఓవర్ చేయాలి, అండ్ దీంట్లో సీజీ విఎఫ్ఎక్స్ ఐ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ ఎ వెరీ డీటెయిల్ వే. సో మనకి వెబ్ సిరీస్ అనగానే అందరికి తెలిసే దెర్ ఇస్ నథింగ్ టు హైడ్ దట్ దెర్ ఇస్ అ లిమిటెడ్ పర్టికులర్ బడ్జెట్ ఉంటుంది, దేనికైనా ఒక లిమిటెడ్ పర్టికులర్ బడ్జెట్ ఉంటుంది, ఒక లిమిటెడ్ డేస్ ఉంటాయి. సో దాంట్లో ఇదంతా అచీవ్ చేయాలంటే ఇది ఒక సింగిల్ డైరెక్టరు, ఒక కెమెరామెనో, ఇంకెవరో చేసే ఫీట్ కాదు. సో డెఫినెట్లీ ఇట్స్ అ కంప్లీట్లీ టీంలో పనిచేసే నా లాస్ట్ ఏడి మనీ నుంచి లాస్ట్ డిపార్ట్మెంట్ వరకు అందరూ కలిసి పనిచేశాను. ఇఫ్ ఎవ్రీబడి లవ్స్ ఇట్ ద సేమ్ వే నేను లవ్ చేసినంత లవ్ చేస్తేనే ఇది ఆ పర్టికులర్ టైం పీరియడ్లో అవుతుంది. అండ్ మోర్ దెన్ అందరికన్నా ఎక్కువ లవ్ చేసిన వ్యక్తి సార్. ఎప్పటికప్పుడు నాకు మీటింగ్లో కూర్చోబెట్టి ఒక్కటే స్టంట్ విఎఫ్ఎక్స్ని వాడు, ఎంత వాట్ ఎవర్ ద గ్రాండియర్, మీరు ఇప్పటిదాకా చప్పట్లు కొట్టిన నరసింహ అవతారానికి కానీ, వామన అవతారానికి కానీ, పరశురామ, భీమ, ఎవ్రీథింగ్ ఎక్కడైనా సరే నార్మల్ ఖర్చులో అది అవ్వదు. బట్ ఐ రియలీ థ్యాంక్ యూ సార్. మీకు ఎప్పుడు ఇది నేను మెసేజ్లో చెప్పడం తప్ప డైరెక్ట్గా చెప్పే ఆపర్చునిటీ దొరకలేదు. సో ఐ యూటిలైజ్ దిస్. బడ్జెట్ అన్న వర్డ్ని ఐ థింక్ హీస్ ద ఫస్ట్ ప్రొడ్యూసర్ ఐ మెట్. నేను ఎప్పుడైనా మాట్లాడితే ఆయన అన్నారు, బడ్జెట్ నీ ఇష్యూ కాదు. ఈ గాట్ అ వెరీ క్లారిటీ, బడ్జెట్ డైరెక్టర్ ఇష్యూ కాదు మ్యాగీ, అది నీ ఇష్యూ కాదు, ఐ విల్ లుక్ ఆఫ్టర్ దట్. దానికి నా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు, యూ రిమెంబర్ సార్, అది వాళ్ళు చూసుకుంటారు. యూ జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ ద అవుట్పుట్. సో ఐ థింక్ అండ్ లాస్ట్లీ ఇంత నాటకాలు వేసుకోవడానికి మళ్ళీ మనకు 5 దశాబ్దాల నుంచి మనకి మన ఇంట్లో మనిషిగా ఉన్న రాజేంద్ర ప్రసాద్ గారు ఎలా సూట్ అయ్యారో ఎగ్జాక్ట్లీ ఆయనకి కౌంటర్ కూడా కావాలి, అంతే కౌంటర్, అంతే ఫోర్స్ఫుల్ కౌంటర్ కావాలి. ఆయన ఎలాగైతే చెప్పారో 2 faces శ్రీరామ్ సార్ అండ్ రాజేంద్ర ప్రసాద్ సార్, బట్ ద సేమ్ వే 2 forces, యాక్చువల్లీ ఐ కాల్ ఇట్ 2 forces, దట్స్ వాట్ కొలైడ్ ఓవర్ దేర్. సో ఆ రెండిటి మధ్య ఘర్షణే ఈ హరికథ. సో ఆ రంగాచారికి ఒక విరాట్ అంత టైకూన్ కావాలి. డెఫినెట్లీ ఇట్స్ నాట్ అబౌట్ ఏజ్, ఇట్స్ అ బ్రెయిన్ గేమ్. సో డెఫినెట్లీ లక్కీలీ ఇంకెవరో ఇందాక అన్నారు, నేను చిన్నప్పటి నుంచి ఆ వర్డ్ అయితే నేను వాడిన, ఐ లవ్ దిస్ గాయ్. ఆయన బెటర్ హూ ఎవర్ ఆస్క్ దట్, బయటకు వచ్చి సార్ డైట్ అడగండి, ఐ నో దట్, ఐ నో హిస్ డైట్. సో ఐ సిన్సియర్లీ ఆఫ్టర్ రాజేంద్ర ప్రసాద్ గారి తర్వాత నేను బాగా నమ్మిన వ్యక్తి సారే. ఎందుకంటే నేను ఇది స్టేజ్ బుక్ పైన ఉన్నాను చెప్పట్లేదు, చాలాసార్లు నాకు గుర్తుంది, ఒక కంటిన్యూటీ ఉంటుంది చెవిలో, ఆయనకి రైట్ ఇయర్లో ఒక చిన్న ప్రాబ్లం ఉంటుంది, దట్ ఈస్ వేర్ సినిమా ఒక ట్విస్ట్లో ఉంటుంది. నేను హీ నోస్ దట్ 100 పనుల్లో ఉంటాడు డైరెక్టర్ అని, బట్ ఎవ్రీ టైం చూడండి ఎంత స్వీట్నెస్సో. ఆయన నా దగ్గరకు వచ్చి అడిగేవారు, ఇంతమంది ఉన్నారు కూడా అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరూ వాళ్ళు చూసుకుంటారు, బట్ ఎగ్జాక్ట్లీ అప్పుడెప్పుడో సీన్ తీసాం అరకులో, దాని కంటిన్యూటీ ఇక్కడ తీస్తున్నాం, వచ్చారు సార్ ఈ చెవిలో ఇప్పుడు ఉంటుందా అని. సో సిన్సియర్లీ సార్, నా మీ కంటిన్యూటీకి నేను ఐ ఆల్వేస్ లవ్ యూ ఫర్ దట్ సార్. అండ్ రెస్ట్ ఏదైనా నడవాలంటే ఒక గ్లామర్ కూడా ఉండాలి అంటారు. సో నేను దివి గురించి మాట్లాడట్లేదు. సో బిలీవ్ మీ, నాకు దివి ఆడిషన్కి వచ్చినప్పుడే చూశాను. ఆఫ్టర్ 3-4 ఆడిషన్స్ ఐ స్పోక్ విత్ అర్ వెరీ ర్యాండమ్లీ. అంటే అసలు ఈ అమ్మాయిని ఎవ్రీబడి సెడ్ ఇది ఓపెన్గా, అంటే సార్ ఈ అమ్మాయి కత్తిలా ఉంటుంది సార్, ఐమ్ సారీ స్వామి, స్వామిని పక్కన పెట్టించారు. సో అమ్మాయి చాలా అందంగా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్ ఉంటుంది, మంచిది సార్. బట్ ఒక పర్ఫార్మెన్స్ అంటే చాలా ఇచ్చింది, దిస్ కైండ్ ఆఫ్ చేయగలదా అన్నప్పుడు నౌ ద ఆన్సర్ ఈజ్ చామంతి. సో షీ డిడ్ వండర్ఫుల్ జాబ్. సో తననే కాదు, సో ఎవ్రీబడి డిడ్ వండర్ఫుల్ జాబ్. సో థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఎవరినైనా మర్చిపోయినా అందరినీ 13 తర్వాత మళ్ళీ ఏ ఈవెంట్ అయినా అక్కడ అందరికీ థ్యాంక్ యూ చెప్తాను. అండ్ మై టీమ్, ఐ లవ్ యూ. మీరు లేకుండా ఎప్పటికీ చేయలేను రాబాయ్, మీరు సూపర్ రాబాయ్. థ్యాంక్ యూ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మ్యాగీ గారు. వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ టు
ఎక్స్పీరియన్స్ అండ్ ఎంజాయ్ దిస్ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు మన బ్యూటిఫుల్ దివి మాటలు వినేద్దాము. డైలాగ్తో స్టార్ట్ చేద్దామా? డైలాగా? అంతేనా? డైలాగ్ ఇప్పుడు ఆ డైలాగ్ చెప్పాలంటే చాలా కష్టం. ఓకే. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చినందుకు. అండ్ హరికథ నాకు చాలా హార్ట్కి చాలా క్లోజ్ అయిన ఒక స్టోరీ. దీనికి మేమందరం మా టీం అందరం చాలా డిఫరెంట్గా థింక్ చేసి, అంటే నా క్యారెక్టర్ వచ్చేసి చామంతి, దీనికోసం ఒక కాస్ట్యూమ్ లుక్ టెస్ట్ ఒక డిఫరెంట్గా కనిపించాలని చెప్పి దీనికి నన్ను డిఫరెంట్గా చూపించిన మ్యాగీకి థ్యాంక్ యూ. చాలా బాగా చేయించారు నాతో. నేను ఏదైతే చేయగలనో అంతకు మించి, అంటే నాలో ఇంకొక డిఫరెంట్ యాంగిల్ చూసిన యాక్చువల్లీ శశి గారు అండ్ రమేష్ గారుకి థ్యాంక్ యూ చెప్పుకోవాలి నేను, మా కో డైరెక్టర్ శశి గారు ఈపీ, అండ్ మ్యాగీ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దిస్. అండ్ శ్రీరామ్తో వర్క్ చేయడం ఈజ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. తను కంటిన్యూటీ మీరు చెప్పినట్టు అదొక్కటే కాకుండా నాకు ఎలా చేయాలి, ఇది ఎలా చేస్తే బాగుంటుంది అని డిస్కస్ చేస్తూ మేము ఎప్పుడు చేస్తూ ఉండేవాళ్ళము. రాజేంద్ర ప్రసాద్ గారు నాకు చిన్నప్పటి నుంచి నా ఫేవరెట్. అలాంటి ఒక వ్యక్తితో నేను పర్ఫామ్ చేయడము, అలాంటి ఒక వ్యక్తి ఎదురుగా ఉండగా యాక్ట్ చేయడం అనేది నా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దిస్. పీపుల్స్ మీడియా ఐ ఆల్వేస్ రెస్పెక్ట్. అండ్ థ్యాంక్ యూ హాట్స్టార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా డిఓపి గారు చాలా అందంగా చూపించారు నన్ను. థ్యాంక్ యూ సో మచ్. ఆర్ట్ డైరెక్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్. ఎవ్రీబడి, హరి హియర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ హరికథ. థ్యాంక్ యూ. ఓకే, ఎస్, డెఫినెట్లీ. ఇప్పుడు మన ఎవర్ హ్యాండ్సమ్ అండ్ ద మోస్ట్ టాలెంటెడ్ శ్రీరామ్ గారు విల్ స్పీక్ నౌ. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుక్తానం అధర్మస్య సంభవామి యుగే యుగే. హరికథ, డిస్నీ ప్లస్ హాట్స్టార్, సంభవామి యుగే యుగే. మ్యాగీ గారు ప్రొనౌన్సియేషన్ కరెక్టా సార్? తదాత్మానం సృజామ్యహం, కరెక్ట్ సార్? ఓకే సార్, నవ్ ఐల్ కరెక్టెడ్. ఇది ఎందుకు చెప్తున్నానంటే 10 సార్లు కావాలంటే కూడా కరెక్షన్ చేసి దాని తర్వాత అవుట్పుట్ తీసుకుంటారు. మా డబ్బింగ్ ఇంజనీర్ గారు, తర్వాత మ్యాగీ గారు, హీఈస్ అ పర్ఫెక్షనిస్ట్. ఇట్స్ సో నైస్ టు వర్క్ విత్ ఇలాంటి మంచి డైరెక్టర్స్ తోటి పనిచేయడం. ఆర్టిస్ట్కి దొరికే ఒక ఏమంటాం, ఒక అదృష్టం అనుకోవచ్చు. ఓకే, సముద్రాన్ని నుంచి ముత్యాలు తీసేటట్టే అండి కంటెంట్ కనబడటం. మంచి కంటెంట్ ఇస్ ఆల్వేస్ ద విన్నర్. కంటెంట్ ఇస్ ద కింగ్. ఆ కంటెంట్ కనిపెట్టడమే చాలా ఇంపార్టెంట్. అండ్ దట్స్ వాట్ డిస్నీ ప్లస్ హాట్స్టార్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ టుగెదర్ హ్యావ్ డన్ దిస్. అ వండర్ఫుల్ కంటెంట్. దానికి మాలాంటి వాళ్ళకి అవకాశం దొరకడం ఇట్స్ బ్లెస్సింగ్ అనమాట. అండ్ దాన్ని బాగా చేర్చడంలో మా శశి నారాయణన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ హ్యావింగ్ మీ ఇన్ దిస్ ప్రాజెక్ట్. నేను మా ప్రొడ్యూసర్ విష్ణుప్రసాద్ గారు చాలా తక్కువ మాట్లాడి చూశాను. ఈజ్ అ మ్యాన్ ఆఫ్ వెరీ ఫ్యూ వర్డ్స్. కొందరు చెప్తారు కదా, నేటో, నో యాక్షన్ టాక్ ఓన్లీ. సార్ బిలీవ్స్ ఓన్లీ ఇన్ యాక్షన్, నో టాక్. అండ్ ఐ లవ్ దట్. సినిమాకి కావాల్సింది ఇలాంటి ప్రొడ్యూసర్స్. ఈరోజు సినిమా ఆరోగ్యంగా ఉందంటే ఇలాంటి మంచి ప్రొడ్యూసర్స్ కథకి తగినట్టు బడ్జెట్స్ ఇవ్వడం, దాన్ని గ్రాండియర్లో చూపించడం. వాట్ అ వండర్ఫుల్ ట్రైలర్. ఈ ట్రైలర్ చూస్తుంటే ఎంతో ఒక గ్రాండియర్ కనిపిస్తుంది. ఐఎమ్ రియలీ సో థ్యాంక్ఫుల్. థ్యాంక్ యూ డిస్నీ ప్లస్ హాట్స్టార్. అను మేడంకి చూడండి, వచ్చారు, అలా చూపించి అలా వెళ్ళిపోయారు. షీఈ్ నాట్ ఈవెన్ వాంటింగ్ టు బీ ఆన్ ద స్టేజ్. యునో, నెక్స్ట్ ప్రాజెక్ట్. దే సో బిజీ ఇన్ డెలివరింగ్ వండర్ఫుల్ కంటెంట్. అండ్ థ్యాంక్ యూ మిస్టర్ ఉదయ్ ఫ్రమ్ డిస్నీ ప్లస్ హాట్స్టార్. దిస్ ఆల్ ద టీమ్. వాళ్ళు చూడండి, వాళ్ళు ఎప్పుడు ఫ్రంట్కి రారు, దే ఫ్రమ్ బిహైండ్. దట్స్ వై దే గివింగ్ ఆల్ లైక్ యునో ఆల్ ది ఈ ఫోకస్ టు అస్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, ఇట్స్ లైక్ అ ఫ్యాక్టరీ.
కంటెంట్స్ ఆర్ గెటింగ్ లెఫ్ట్ రైట్ సెంటర్ వస్తూ ఉంటుంది. ఐఎమ్ సో హ్యాపీ. అన్ని పెద్ద పెద్ద స్కేల్ ప్రాజెక్ట్స్లో ఇంకో పెద్ద స్కేల్ వెబ్ సిరీస్, యూ కెన్ టేక్ ఇట్ దట్ వే. హరికథ సంభవామి యోగి యోగి. మ్యాగీ 2 minutes నూడిల్స్ లాగే ఇన్స్టెంట్గా అక్కడక్కడ స్పాట్లో ఇంప్రవైజ్ చేస్తూ ఉంటాడు ఆయన. సడన్గా ఇంప్రవైజేషన్స్ ఉంటుంది. యూనో ఇట్స్ సచ్ అ బ్లెస్ టు వర్క్ విత్ సచ్ పీపుల్. క్లారిటీ ఉంటే ఇట్స్ వెరీ నైస్ టు వర్క్, వెరీ ప్లెజెంట్. నేను అనవసరంగా చాలా స్ట్రెస్ తీసుకుంటూ ఉంటాను. ఏంటి ఇది చేయాలా అది చేయాలా సార్, చాలా దిస్ ఓకే సార్, దిస్ ఓకే సార్, దిస్ ఫైన్. యూనో హీ మేక్స్ ఇట్ వెరీ లైవ్లీ. ఆయనతో ఉన్న ఆ వండర్ఫుల్ టీమ్. ఒక వైలెంట్ ఒక ఏమంటాం, ఒక ఎక్స్ట్రీమ్, మీరు వైలెన్స్ బ్లడ్ షెడ్ సరే ఏమైనా సరే ఎర్ర రక్తం అనేది ఉందిగా, ఆ రక్తం తీసుకోండి. మీరు ఇలాంటి ఒక థ్రిల్లర్ బ్యాక్డ్రాప్లో ఒక లవ్ స్టోరీని చూస్తే ఎలా ఉంటుంది, అలాంటి విజువల్స్ ఇచ్చింది మా విజయ్ ఒలగనాథన్ సినిమాటోగ్రాఫర్ గారు. వాట్ అ జీనియస్ ఈజ్. హీ ఈజ్ అ సినిమాటోగ్రాఫర్ టు స్టే. మ్యాగీకి పర్ఫెక్ట్ భార్యలాగా. దీనిలో ఎవరు మొగుడు ఎవరు పెళ్ళని తెలియదు నాకు, అది తర్వాత చూసుకుందాం. దే ఆర్ లైక్ లవర్స్. సూపర్. వాట్ కనెక్టివిటీ యూనో. మా ఆర్ట్ డైరెక్టర్ గారు, మా ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ గారు, డివి గారి ఫ్యాన్ క్లబ్ ప్రెసిడెంట్, మమ్మల్ని కూడా చేసుకోండి సార్ అప్పుడప్పుడు. ఎడిటర్ గారు అండ్ ద వండర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. మీరు చూసిన బ్యాక్గ్రౌండ్ స్కోర్, యునో వాట్ అ వండర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఈ సిరీస్కి పెద్ద స్ట్రెంగ్త్ ఇస్ ది బ్యాక్గ్రౌండ్ స్కోర్ సార్. అమేజింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, యునో గూస్ బంప్స్. యునో ఎడిటింగ్ మా ఫైట్ మాస్టర్ గారు అండ్ ది వండర్ఫుల్ స్క్రిప్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మనకి ఇంకా కొంచెం ఫైట్లు ఉంటే బాగుంటుంది కానీ డిస్నీ ప్లస్ ఒప్పుకోరు సార్, సినిమాలు పెట్టుకోని అంటున్నారు. కో డైరెక్టర్ రమేష్ గారు, మిస్టర్ రాజా, తర్వాత మా శివ, మణి, ఫుల్ బ్యాచ్ అందరికీ, హేమరాజ్ హాయ్ అందరికీ. రైటర్ గారు, సి ద లిస్ట్ ఇస్ వెరీ లాంగ్. మాతోటి నటించిన మనకు అందరికీ ప్రాణమైన, అందరికీ ఇష్టపడిన రాజేంద్ర ప్రసాద్ గారు, ఆయన చెప్పారు కదా సినిమా ఈరోజు ఇంటికి వచ్చేసిందని. ఇంటికి వచ్చింది మన గుండెల్లో ఉండాలంటే మంచి కథలు కావాలి. అదే హరికథ సంభవామి యోగి యోగి. ఇది ఒక మంచి కథ మీ గుండెల్లో ఉంటుంది. ఆ గుండెల్లో మాకు చోటు దొరికిందంటే చాలా సంతోషంగా ఉంటుంది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, మైథలాజికల్ కంటెంట్ మన నేటివిటీ తోటి ఇవన్నీ వర్కౌట్ అవ్వాలి. అవన్నీ ఉన్నాయి. ఒక వెబ్ సిరీస్లో డ్రామా ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, నాట్ జస్ట్ థ్రిల్లర్. దీనిలో లేయర్స్ ఉన్నాయి. మీరు ప్రతి వాళ్ళతో కనెక్ట్ చేసుకుంటారు. కొందరు వచ్చి విరాట్ తోటి, కొందరు వచ్చి రంగాచారి తోటి, కొందరు వచ్చి చామంతి తోటి. దే మెనీ మోర్ ఆర్టిస్ట్. దేర్ ఈస్ వన్ వైల్డ్ కార్డ్, దట్ ఈస్ సుమన్. సుమన్ who plays as Hari, he is the wild card. You all love him. A star to stay for long. Star in the making. Pleasure working with you, sir. సినిమా వెబ్ సిరీస్ ఏదైనా సరే ఇది ఎక్కడి నుంచి వచ్చింది, మొదలైంది నాటకాల నుంచి. నేను సినిమాకి రావడానికి ముఖ్యమైన కారణం నాటకాలు. రవీంద్ర భారతిలో నేను చేసిన మొదటి నాటకం ఎప్పుడో 30 ఏళ్ళ ముందు, 30 దానిపైన ఉంటుంది, చిన్నప్పుడు. పర్లేదు సార్. రవీంద్ర భారతిలో గారడి నాటకం పేరు గారడి. దానిలో నాకు షీల్డ్ ఇచ్చారు. అప్పుడు 1000 మంది ఉంటారు రవీంద్ర భారతిలో. ఆ స్టేజ్ పైన నాటకం పైన నటించే వాళ్ళని అలా చూడడం, వాళ్ళ గొంతు అక్కడ వినిపించాలి, అప్పుడు కనెక్ట్ అవుతుంది. దానికి తప్పట్లు. నేను అనుకున్నాను ఎక్కడో ఉన్న నాకు వాళ్ళని చూడగలుగుతున్నాను అంటే ఆ మేకప్ నుంచి ఆ గంభీరం అవన్నీ ఉన్నాయి కదా, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందరం చాలా విషయాలు మర్చిపోతున్నాం. సాహిత్యం, పద్యాలు వదిలేసేయండి, వాక్యంగా అన్నీ పోతుంది. మన సంస్కారాన్ని గుర్తుంచుకునే విషయాలు ఉన్నాయి కదా, అవి మనం మర్చిపోకూడదు. దాన్ని ఆ గుర్తింపే నాటకాలు. ఆ నాటకాలని మా డిస్నీ ప్లస్ హాట్స్టార్ పీపుల్స్ మీడియా వారి హరికథ సంభవామి యోగి యోగిలో ఆ గుర్తింపు ఉంది. మీరు నాటకాలు చూస్తారు, నాటకాల లైఫ్ ఎలా ఉంటుందో చూస్తారు. ఎక్కడి నుంచి సినిమా మొదలైంది, ఎక్కడి నుంచి అన్నీ మొదలయ్యాయి, అప్పుడున్న ఒకే ఎంటర్టైన్మెంట్ నాటకాలు. అండ్ ఐఎమ్ హ్యాపీ. అలాంటి ఒక కుటుంబాన్ని నుంచి నేను ఈరోజు ఈ వేదిక వచ్చానన్న దానికి నాకు చాలా సంతోషంగా ఉంది. ప్లెజర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పార్టిసిపేషన్ ఇన్ హరికథ సార్. Please do watch Harikatha. Divi is a wonderful artist.
యూ విల్ సీ, అంటే ఉట్టి గ్లామర్ కాదు, యూ విల్ సీ దట్ షీ హెస్ డన్ స్టంట్స్. ఒక ఫీమేల్ ఆర్టిస్ట్కి స్కోప్ దొరకాలండి, యాక్ట్రెసెస్కి ఆ స్కోప్ కావాలి, ఉట్టి పాటలే కాదు. సో షీ హెస్ గాట్ దట్ స్కోప్ అండ్ షీ హెస్ పర్ఫార్మ్డ్. And so have all the other artists, Monica Garu, Pujita Punada, everybody, and thanks to all of them and all the child artists. Thank you so much to all of you for being part of Harikatha. Pleasure working. And Rajendra Prasad Garu, Rangachari Garu. You know, 11-12 గంటలకి ఆ చలిలో వణికిపోతుంటే అసలు ఒంటి పట్టుతోటి అలా నించొని గద పెట్టుకొని, ఆ గద అంత బరువుగా దాన్ని మోసుకుంటూ పద్యాలు శ్లోకాలు చెప్పడం అనేది నాట్ ఎట్ ఆల్. ఓన్లీ వన్ మ్యాన్. ఈరోజు మన సంస్కారం, మన తెలుగు ఆ భాషని అంత చక్కగా అక్కడ ఆ వేదిక పైన చెప్తున్నారంటే రాజేంద్ర ప్రసాద్ గారు. నో బడీ ఎల్స్ కుడ్ హావ్ బీన్ రంగాచారి గారు, అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు హ్యావ్ వర్క్డ్ విత్ హిమ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ Maggie గారు. ఇఫ్ ఐ హ్యావ్ లెఫ్ట్ ఎనీబడి ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. లవ్ యూ ఆల్. Once again, thank you so much. Ramesh Garu, thanks a lot. Thank you so much. Thank you so much, Sriram Garu. Lovely seeing you here, having you here. Thank you so much, TG Vishwaprasad Garki, Divi and Maggie Garu. Thank you so much. Yes, so Harikatha December 13th nunchi Disney Plus Hotstar lo streaming start avutundi. So miss avakunda 13th family anta oka chota కూర్చుని హ్యాపీగా ఎంజాయ్ చేయండి, ఎక్స్పీరియన్స్ చేయండి. సో మీ అందరికీ నచ్చితే వర్డ్ స్ప్రెడ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫర్ జాయినింగ్ దిస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ హరికథ సంభవామి యుగే యుగే. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ మేకింగ్ దిస్ ఈవెంట్ సక్సెస్ఫుల్ అండ్ వెరీ స్పెషల్ వన్. థ్యాంక్స్ ఎవ్రీబడి. ప్లీజ్ ఎంజాయ్ ద లంచ్ అండ్ థ్యాంక్ యూ.